ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో మీరు thumbnail-లో చూసినట్టుగా అయితే మేము ఊటీ ట్రిప్కి వెళ్ళాము. ఫస్ట్ డే వీడియో షూట్ చేయడం ఐ ఫర్గాట్. సో ఇది సెకండ్ డే ఆఫ్ ఊటీ అనమాట. సో ఫస్ట్ డే మేము ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము, రూమ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాము, ఏంటి అవన్నీ ఈరోజు వ్లాగ్లో చెప్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్స్ కూడా డే వైజ్ ఊటీలో మేము ఏం చేసాం, ఐటినరీ అంతా ఏంటి అని నేను వీడియోస్ తీసి వీల్ అప్లోడ్ ఇట్ యాజ్ వ్లాగ్స్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డ్రాప్ ఎ కమెంట్. ఫర్ నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడైతే ముందు రోజు ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. సో ప్యాకింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ థింగ్. నేనైతే ఓవర్ ప్యాకర్ అని చెప్పాలి. 3-4 డేస్ ట్రిప్కి అయినా సరే సూట్ కేస్ మొత్తం బట్టలు తీసుకెళ్తూ ఉంటాను. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ టు ఇట్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో ప్రతి ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే ఉంటుంది, ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏమీ లేవు అని చెప్పి ఎన్ని బట్టలు ఉన్నా సరే. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ రిలేట్ టు ఇట్. ఇక్కడైతే వీరావ్ ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్, తనది త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి నావి ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ప్యాకింగ్ అదంతా అయిపోయిన తర్వాత మేము డెకత్లాన్కి కూడా వెళ్ళాము రెయిన్ కోట్స్ కోసం. యాక్చువల్గా మేము వెదర్ చెక్ చేస్తే మేము వెళ్ళే 2-3 డేస్ ఫుల్ వర్షాలను చూపించింది. ఎందుకైనా మంచిదని చెప్పి రెయిన్ కోట్స్ తీసుకున్నాం. అసలు రెయిన్ కోట్స్ యూస్ చేసామా లేదా, ఎంతవరకు యూజ్ అయ్యాయి అన్నది కమింగ్ అప్ వ్లాగ్స్లో ఐ విల్ టెల్ యూ. సో ఇక్కడైతే మొత్తానికి అంటే బట్టల వరకు ప్యాకింగ్ అయ్యింది ఆ టైం కల్లా. తర్వాత ఇంకా టాయిలెటరీస్, మిగతా యాక్సెసరీస్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తర్వాత ప్యాక్ చేయాలి. అండ్ ఆల్సో నేను ప్యాకింగ్ అన్నది ఎప్పుడు ట్రిప్కి వెళ్ళి ముందు రోజు మాత్రం ఈవినింగ్ ఆ టైంలో ప్యాక్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ లాస్ట్ మినిట్ అంతా ప్యాక్ అయిపోద్ది ఒక్కొక్కసారి పార్ట్స్ కింద ప్యాక్ చేసే కన్నా. అండ్ ఇక్కడైతే డెకత్లాన్కి వచ్చాము. యాజ్ ఏ సెడ్ రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాం, ఒక నాకు, వీరాకి అండ్ మా ఫ్రెండ్స్కి కూడా. అండ్ అరౌండ్ మాకు ఎంత పడిందంటే 700 పడింది ఒక రెయిన్ కోట్ ఇక్కడ. బట్ యూస్ చేసామా లేదా అన్నది కమింగ్ అప్ వ్లాగ్స్లో చెప్తాను నేను, ఎంతవరకు వర్షం పడింది, అసలు వెదర్ ఎలా ఉంది ఏంటి అని. ఇది డెకత్లాన్ ప్యాకింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ లైట్గా దోశలు అవి వేసుకొని తినేసి అండ్ విత్ థాట్ ఆఫ్ మేము 2 కల్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం. యాక్చువల్గా షిఫ్ట్ ఏమో 11 వరకు ఉంటుంది, నిద్ర అస్సలు లేదు. బట్ ఆ ట్రావెలింగ్ అనే ఎగ్జైట్మెంట్ ఉంటూనే ఉంటుంది కదా, మామూలుగానే నిద్ర పట్టదు. ఇంకా 11కి షిఫ్ట్ అయ్యి అలా కాసేపు పడుకుందామని అనుకున్నాం కానీ అసలు అంత సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు. సో 2కి అనుకున్నాం కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 2:20 అయ్యింది. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఊటీకి జూమ్ కార్ బుక్ చేసుకొని కార్ మీద వెళ్ళామన్నమాట. ఇది నా ఫస్ట్ రోడ్ ట్రిప్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ జర్నీ అండ్ ట్రిప్. సో ఇక్కడైతే ఫస్ట్ 2:20 కల్లా బయలుదేరిపోయాం. ఫస్ట్ పెట్రోల్ స్టాప్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకున్నాం. దీని తర్వాత ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆన్ ద వేలో చాలా బ్యూటిఫుల్గా మైసూర్ ప్యాలెస్ కనిపించింది. లైక్ నైట్ టైం ఫుల్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్ దట్. మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ. ఇక్కడ మేము ఫస్ట్ కాఫీ బ్రేక్కి, టీ బ్రేక్కి ఆగాము. సో దట్ వీ విల్ గెట్, అసలు రాత్రంతా నిద్ర లేదు కాబట్టి కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్, అక్కడ టోల్ అది కలెక్ట్ చేస్తున్నారు. మేము బందిపూర్ ఫారెస్ట్ రోడ్ వేలో వెళ్ళామన్నమాట. నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసా, ఇలాగ యానిమల్స్, డీర్స్ ఇవన్నీ రోడ్ క్రాస్ చేస్తున్నట్టు. అలాగా నేను చాలా ఎగ్జైట్ అయ్యా ఈ రోడ్ త్రూ ట్రావెల్ చేయడానికి. అలా అని చెప్పి చాలా ఎక్కువ ఏం కనిపించలేదు. మోస్ట్లీ ఇక్కడ చూసారు
చూసారా పీకాక్, జింకలు చాలా ఎక్కువ కనిపించాయి మేము వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ. చాలా ఎక్కువ జింకలు ఉన్నాయి. లక్కీగా నేను ఎలిఫెంట్స్ చూడాలి అని అనుకున్నాను, లక్కీగా ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి మాకు. వీడియోలో వస్తాయి ఎలిఫెంట్స్, గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అలా కనిపించాయి. ఆ రోడ్ అదంతా కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిందని చెప్పచ్చు. అంత ఎక్కువ చలి లేదు, అలాగని ఎండగా కూడా లేదు. చాలా బాగుంది వెదర్, పర్ఫెక్ట్ వెదర్ ఫర్ దిస్ జర్నీ అని అనిపించింది. మేము ఇక్కడ కొన్ని క్యాప్చర్ చేసాం, లైక్ పీకాక్స్, కొన్ని జింకలు, ఎలిఫెంట్స్ అలా క్యాప్చర్ చేసాం అనమాట. యూ కెన్ ఎంజాయ్ దిస్ రైడ్ అలాంగ్ విత్ అస్. ఇక్కడ మీరు చూడొచ్చు అవన్నీ. అండ్ ఆల్సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారనమాట పోలీసులు, కార్స్ అవన్నీ. అంటే ఏమైనా ఆల్కహాల్ తీసుకొని వెళ్తున్నామా లేదంటే ఎక్కువ ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తున్నామా, ఏమైనా ఉంటే వాళ్ళు అవి తీసేసుకుంటారనమాట. సో బెటర్ నాట్ టు క్యారీ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. ఇక్కడ దానివల్ల ఇంత ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. అన్ని లారీస్, కార్స్ అవన్నీ ఆగిపోయాయి అనమాట. అక్కడ ఒక్కొక్క వెహికల్ని ఆపి చెక్ చేస్తున్నారు పోలీసులు అక్కడ. సో మాది కూడా చెక్ చేశారు, యాజ్ యూజువల్ మా దాంట్లో ఏమీ లేవు కాబట్టి వెంటనే మేము అది చేసుకొని చెకింగ్ అయిపోయి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో వేర్ వీ కెన్ సీ ఆల్ ది, చెప్పినట్టు ఇక్కడ ఎలిఫెంట్స్ అవన్నీ కనిపించాయి. ఇట్ వాజ్ గుడ్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆన్ ద వే అయితే వ్యూస్ అసలు చాలా చాలా బాగున్నాయి. ప్రతిదీ ఒక వ్యూవే. మేము అక్కడక్కడ ఆగి పిక్స్ కూడా దిగాము. ఇది అయితే పైన్ ట్రీస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకు. ఇక్కడ కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్గా మాకు ఈ ట్రిప్కి పెద్ద ఐటినరీ అయితే ఏం లేదు. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనే చెప్పచ్చు. ఫ్రెండ్స్ ఇలా వచ్చారనమాట. ఒక వీకెండ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దాము అని అనుకుంటున్నప్పుడు బెంగళూరుకి దగ్గరలో ఉన్నది ఊటీ, వీకెండ్లో వెళ్ళేసి వచ్చేయచ్చు కదా అని అనిపించి ఊటీకి మేము స్టార్ట్ అయ్యాం. మేము అసలు వెళ్తామని కూడా అనుకోలేదు. సో పెద్ద ఐటినరీ ప్లానింగ్లో ఏం లేదు. యూజువల్గా నేను ట్రిప్కి వెళ్తే కనుక మొత్తం ఐటినరీ, ఈరోజు ఇది చేయాలి, బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఫుల్గా ప్లానింగ్తో వెళ్తాను. బట్ ఈసారి నో ప్లానింగ్, నథింగ్. జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. మోస్ట్లీ ఈ ఐటీ జాబ్స్ ఇవన్నిటితో ఫుల్ స్ట్రెస్ ఇదంతా కదా, జస్ట్ రిలాక్స్ అయ్యి రావాలి అని చెప్పి అనుకొని వెళ్ళిన ట్రిప్ ఇది. అండ్ సో అందుకే మేము ఏం చేసామంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి నిదానంగా రూమ్స్ చెక్ చేసి బాగున్న రూమ్స్ తీసుకుందామని అనుకున్నాం. అదే మేము చేసింది చాలా పెద్ద తప్పు ఇక్కడ. ఎందుకంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం, దొరికేస్తుందిలే అని అనుకున్నాం. బట్ మేము వెళ్ళింది వీకెండ్, అందులో కూడా ఏదో మొహరం హాలిడే ఏదో ఉందంట, లాంగ్ వీకెండ్. అసలు ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే మేము టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇదే ఆ టాయ్ ట్రైన్ స్టేషన్ కూనూరు. మేము బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో మేము డైరెక్ట్గా కూనూరు వెళ్ళిపోయాం. అక్కడ టాయ్ ట్రైన్ తీసుకొని ఊటీకి వెళ్ళి ఊటీలో లంచ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఊటీ నుంచి బస్ తీసుకొని మళ్ళీ కూనూరుకి వచ్చి కూనూరులో స్టే బుక్ చేసుకొని ఆ నైట్ అక్కడ స్టే చేద్దామని అనుకున్నాం. ఇది ప్లాన్. సో
కూనూరు వచ్చినంత వరకు ప్లాన్ యాస్టీస్గా ఇంప్లిమెంట్ అయింది. ఈ టాయ్ ట్రైన్స్ అయితే 2 వేస్ ఉంటాయి. ఒకటి కూనూరు టు ఊటీ, ఊటీ టు కూనూరు, ఇంకోటి మెట్టుపాలెం టు ఊటీ, ఊటీ టు మెట్టుపాలెం అనమాట. అది 4 hours జర్నీ, కానీ మాకు అంత టైం లేదు. సో అందుకే మేము ఇది 1 hour జర్నీ ఈ టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇందులో అన్ని వ్యూస్ ఏం కనిపించలేదు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఫస్ట్ టైమర్స్కి. ఆ 4 hours జర్నీ ఏదైతే ఉందో అందులో చాలా ఎక్కువ వ్యూస్ అవన్నీ కనిపిస్తాయంట, బట్ వీ మిస్డ్ దట్. అండ్ ఇక్కడైతే సీట్స్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి, అసలు కూర్చోడానికి కూడా సరిగ్గా సరిపోలేదు. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కదా. సో అది ఊటీలో మేము టాయ్ ట్రైన్ దిగిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ చూసుకొని లంచ్ చేసేసాం. యాక్చువల్గా చెప్పాలంటే ఊటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని హోటల్స్లో సర్వీస్ వాజ్ వెరీ లేట్. సో మేము ఆర్డర్ చేసిన బేసిక్ ఐటమ్స్ అయినా చాలా లేట్గా వచ్చాయి. సో అది తీసుకొని తినేసి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి కూనూరు వస్తామన్నమాట. ఇంకప్పుడు 4:45కే ఎప్పుడో వచ్చాం కూనూరు. ఇంకప్పటి నుంచి రాత్రి ఆల్మోస్ట్ 8 వరకు వెతుకుతూనే ఉన్నాం హోటల్స్. ఎంతమందికి కాల్ చేసామంటే ఈజీగా మేము నలుగురం కలిసి 100-150 హోటల్స్కి కాల్ చేసి ఉంటాం. ఎక్కడ ఖాళీ లేవు, ఉన్నా సరే షేరింగ్ అనమాట విత్ అదర్ ఫ్యామిలీస్ ఆర్ పీపుల్, కానీ అదంత కంఫర్టబుల్గా ఉండదు మళ్ళీ. సో ఫైనల్గా ఇది దొరికింది, ఉకెన్స్ హెరిటేజ్ ఇన్ అని. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అదన్నీ కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ప్లేస్ అదంతా అయితే బాగుంది, బట్ మేము పెట్టిన రేట్కి అది వర్త్ కాదనమాట. మేము 6,000 పే చేసాం ఒక నైట్కి. అది కూడా నైట్ 8కి ఎప్పుడో వెళ్తే మార్నింగ్ మళ్ళీ 11కి చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు ముందు మీరు చూస్తున్నదంతా బయట అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో కానీ మాకు ఇంకేం ఆప్షన్ దొరకలేదు, ఇంకా నైట్ అయిపోతుంది, ఇంకా అస్సలేం దొరకవని చెప్పి ఇంకా మేము ఇది బుక్ చేసుకున్నాం. రూమ్ వైజ్ అదంతా బాగానే ఉంది, ఒక 2,000-3,000 అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. బట్ 6,000 ఈజ్ టూ మచ్ అనిపించింది మాకు. బట్ విత్ నో ఆప్షన్ లెఫ్ట్, వీ హ్యావ్ టు బుక్ దిస్ రూమ్. బట్ మీరు వెళ్తే కనుక ముందుగానే రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. అనవసరంగా మాకు ఆ 4 hours టైం వేస్ట్ అయిపోయింది. సో ఇదైతే రూమ్ అనమాట. ఇలాంటిదే ఇంకొక రూమ్ కూడా ఉంది, 2 rooms అండ్ ఓన్లీ 1 washroom. కానీ పొద్దున మాకు గీజర్ కూడా పని చేయలేదు, ఫుల్ చలి. ఇంకా వాళ్ళని అడిగి ఒక హాట్ వాటర్ బకెట్ తెచ్చుకొని అలాగే స్నానం చేసి ఇంకా మేము ఊటీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి అలాగా మేము బయటకు వెళ్ళి టిఫిన్ అది అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంకా ఊటీకి స్టార్ట్ అవుదామని చెప్పి రెడీ అయ్యి ఊటీకి స్టార్ట్ అవుదామని అనుకున్నాం. ఇదైతే బయట వ్యూ అనమాట, హోటల్ రూమ్ బయట వ్యూ. గేట్స్ అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి, ఎందుకంటే అక్కడ బైసన్స్ అవన్నీ ఉంటాయి అనమాట, విచ్ ఆర్ లిటిల్ బిట్ డేంజరస్. సో ఆల్వేస్ ద గేట్స్ ఆర్ క్లోజ్డ్. ఇదంతా బయట వ్యూ అదంతా రూమ్ వైజ్ ఇట్స్ ఆల్ గుడ్, బట్ ఆ ప్రైస్కి అది వర్త్ కాదని అనిపించింది మాకు. సో అది. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ ఏదైతే సెకండ్ డే ఉందో, మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మా లైఫ్లో. నేను అది కూడా త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎవరు చేసుండరు ఊటీలో. ఇట్ వాజ్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను అసలు ఏమైంది అదంతా, ఎలాంటి వాళ్ళని మీట్ అయ్యాం ఏంటి అదంతా నేను నెక్స్ట్ డే వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.